ఇక్కడ ఉన్నటువంటి వీసీ గారు, రిజిస్ట్రార్ గారు, అలాగే పాలక మండలి సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ కాకతీయ యూనివర్సిటీలో 15 ఎకరాల ల్యాండ్స్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ కడదామని ఈరోజు వాళ్ళు అంటే వివిధ పత్రికల్లో కానీ వివిధ సమస్యలు పెట్టుకుని ఈరోజు హన్మకొండ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి 15 ఎకరాల ల్యాండ్స్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ కడదామని రోజు వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. మీరు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నా మేము అడుగుతున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీల భూములే మీకు కనిపిస్తున్నాయని అడుగుతున్నాము. ఒక చరిత్ర గల తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద యూనివర్సిటీ. ఇలాంటి యూనివర్సిటీలో ఒక స్కూల్ పెడితే అసలు యూనివర్సిటీకి స్కూల్కు ఎలాంటి పొంతన ఉంటుందా? అసలు ఈ యూనివర్సిటీని స్కూల్ పెట్టాక ఇది కాకతీయ యూనివర్సిటీ అని అంటారా? ఈరోజు మేము అంటున్నాము. ఏదైతే ఈ కాకతీయ యూనివర్సిటీలో మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ కడుతున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మాత్రం కంపల్సరీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీలు, స్థానిక మంత్రులు ఎస్ఎఫ్ఐలో మేము ముట్టడిస్తాం. మేము కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఈ రోజు మీకు చెప్తున్నాము. ఏదైతే మీ యొక్క నిర్ణయాన్ని ఉన్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. గతంలో కూడా గత 3 నెలల క్రితం, 4 నెలల క్రితం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను 400 ఎకరాలను ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మేధావులు, విద్యార్థి సంఘాలు, విద్యార్థులు రోడ్లెక్కి ఈరోజు ఆ కోర్టులో సమస్య పరిశీలించే విధంగా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములో ఈరోజు వేలం కూడా ఆపేయడం జరిగింది. ప్రభుత్వం కూడా వెనుక వచ్చింది. మీరు కాక మళ్ళీ చెప్తున్నాము, లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, వీసీ గారికి, రిజిస్టర్ గారికి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ పాలవర్గం చెప్పేది ఒకటే, కాకతీయ యూనివర్సిటీ భూముల జోలికేస్తే మాత్రం మిమ్మల్ని యూనివర్సిటీలో అడుగుని అడ్డుకుంటాం. మీరు యూనివర్సిటీ గేటు దాటి కూడా లోపల అడుగు పెట్టారు. మళ్ళీ చెప్తున్నాం, కాకతీయ యూనివర్సిటీకి చరిత్ర ఉంది. ఎంతో మంది మేధావులు ఇదే యూనివర్సిటీ చదువుకొని పెద్ద పెద్ద హోదాల్లో, పెద్ద పెద్ద క్యాడర్లో దేశం మొత్తం ఈ రోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. మీరు యూనివర్సిటీ పేరు కనుక అంటే రూపుమాపాలనుకుంటే ఈ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడితే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. విద్యార్థుల పక్షాన, విద్యార్థి సంఘాల పక్షాన పెద్ద ఎత్తున హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎంపీలను ముట్టడిస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మరో విద్యార్థుల ఉద్యమం, మరో ఎస్సీ ఉద్యమం హైదరాబాద్ లో ఎట్లా జరిగిందో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి ఉద్యమం కాకతీయ యూనివర్సిటీలో హన్మకొండ నగరం నడిబొట్టులో కూడా పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తాం. మేము మళ్ళీ చెప్తున్నాము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఎంతో మంది కార్పొరేట్ విద్యా సంస్థలు, అలాగే పెద్ద పెద్ద ప్రైవేట్ వ్యక్తులు, యజమానాలు, కార్పొరేట్ వ్యక్తులు వందల వేల ఎకరాలు అక్రమంగా ఈ రోజు మీ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో 100 ఎకరాల భూములు ఆక్రమించి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజ్ కట్టుకున్నారు. మీరు ఆ భూములను కబ్జా చేసి మీరు ఆ భూములలో మీరు ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి. కానీ ఈ కాకతీయ యూనివర్సిటీ భూములు గతంలో కబ్జా అయిన కిందకాల నుండి, అలాగే సిఆర్పిఎఫ్ క్యాంప్ కూడా ఆ డిపార్ట్మెంట్ జరుపుకుంటూ ఒక 10 ఎకరాల భూమిని కూడా వాళ్ళు ఆక్రమించారు. అంతే. అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము చెప్పేది ఒకటే, కాకతీయ యూనివర్సిటీని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉంచామనుకుంటారా? లేకపోతే మీరు ప్రైవేట్ వ్యక్తులకు, లేకపోతే ఇలాంటి స్కూల్ కట్టి ఇలాంటి కబ్జా చేసుకుంటా మీరు కబ్జాకులకు కట్టబెట్టి యూనివర్సిటీ నాశనం చేద్దామని చూస్తున్నామని అడుగుతున్నాము. గతంలో కూడా మాజీ వీసీ రమేష్ గారు ఉన్నప్పుడు గతంలో అక్కడ ల్యాండ్స్ కబ్జా అయినాయి. కెనాల్ కాలువ కానీ, డబ్బాలు కానీ, చుట్టుపక్కల కొన్ని అంటే ఎకరాల భూములు కబ్జా అయినాయి. యూనివర్సిటీ అధికారులు మేము అడుగుతా అప్పుడు వినపత్రం అయితే మేము చట్టపరమైన చర్య తీసుకుంటాం, కోర్టులో కేసు నడుస్తుంది, వీళ్ళపైన వేరే డిపార్ట్మెంట్ దగ్గర తిరుగుతున్నారు అని చెప్పింది. కానీ ఏ డిపార్ట్మెంట్ తిరుగులేదు. అంతా ప్రజాపతిల కన్సర్న్లో అంటే ఒక డబ్బుల కోణంలో కుంభకోణం జరిగి అన్ని ఆపేషులు, అన్ని ఎంక్వైరీ ఆపేషులు, అన్ని ఆపేషులు కబ్జా చేసుకున్న వాళ్ళు యథేచ్ఛంగా ఇల్లు కట్టుకుని రోజు జీవిస్తున్నారు. వాళ్ళపై ఎలాంటి చర్య లేదు. మళ్ళీ చెప్పేది ఒకటే, మీరు యూనివర్సిటీల భూముల జోలికి వస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. హన్మకొండ నగరంలో అడుగడుగున ఎమ్మెల్యే గారిని, స్థానిక జిల్లా మంత్రి గారిని, లోకల్ ఉన్నటువంటి ఎంపీ గారిని అడ్డుకుంటాం. పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదని మాత్రం మరో ఉద్యమం హన్మకొండ, వరంగల్ జిల్లాలో మీరు చూడ తప్పని మేము హెచ్చరిస్తున్నాం.